సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెయిట్ కొంచెం పెరిగినట్టుంది. 1 year తర్వాత చూసావుగా, అందుకే అలా ఉంటుంది. నేను అన్నది గోల్డ్ చైన్ వెయిట్. అంటే ఏ కంట్రీలో చూసిన ప్రవీణ్ నేమ్ వినిపిస్తుంది. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఎవరా జాబిల్లి? మనసు కంటి ముందే ఒక అందమైన విగ్రహం ఉన్నప్పుడు జాబిల్లి కోసం అలాంటివన్నీ కెమెరాస్ ముందు మాట్లాడుకోకూడదు. రాకకై. అసలు మ్యూజిక్ అంటే నీ దృష్టిలో ఏంటి? మ్యూజిక్ ఈజ్ మై లైఫ్. నేను ఏదైనా బ్రతికున్నాను అంటే అది మ్యూజిక్ కోసం బ్రతికున్నాను. అందరినీ దోచే దొంగ నేనే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది సంగీతం. నేగాలో వేశానంటే పడి తీరాలెవరైనా. ఇందాక నేను ఏదో టాటూ చూసాను ఎక్కడెక్కడో. సో ఎస్పీబి బాలు గారు మీ ఇన్స్పిరేషన్ ఆయన? ఇన్స్పిరేషన్ అనడం కన్నా కూడా నా గాడ్ ఫాదర్ అంటే అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కథైనా కలైనా. బాలు గారు మీ సాంగ్స్ విన్నప్పుడు నీకు ఒక వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎంత బాగా పాడావయ్యా, చాలా చాలా బాగా పాడావు, నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఒక అమ్మాయి కోసం ఏదైనా పాట పాడాలి అంటే ఎలా పాడు? బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా దృష్టిలో ట్రాష్. అది ట్రాష్. ఎవరైనా చెప్పినాక నేను నమ్మను. నన్ను చుట్టుకుంటే జిందగీకే ఎట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు, అలానే వెల్కమ్ టు నందూస్ చిట్ చాట్ అన్నమాట. సో నందు చిట్ చాట్ లో ఇవాళ ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే ప్రవీణ్ కుమార్ కొప్పాలో. తను మంచి సింగర్ అని చెప్పుకోవచ్చు. అలానే తను చాలా పాడుతా తీయగా, స్వరాభిషేకం ఇలాంటి షోస్ లో పాడాడు. టైటిల్ విన్నర్ గా కూడా టైటిల్ గెలుచుకున్నాడు. ప్రెసెంట్ చాలా షోస్ అండ్ మూవీస్ పాడుతూ ఉన్నాడు. అలానే అబ్రాడ్ షోస్ కూడా చేస్తున్నాడు. నందుతో ప్రవీణ్ చిట్ చాట్ ఎలా ఉండబోతుంది, ఫన్ ఎలా ఉండబోతుంది, గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి అని చూడాలనుకుంటున్నారు కదా. సో లేట్ చేయకుండా ప్రవీణ్ అయితే రిసీవ్ చేసుకుందాం. తర్వాత గేమ్స్ అండ్ తనతో కొంచెం చిట్ చాట్ అలానే మంచి మంచి పాటలు కూడా నేను మీ అందరి కోసం పాడిచ్చేస్తాను. ఫస్ట్ అయితే గెస్ట్ ని రిసీవ్ చేసుకుందాం. వచ్చి ఇవాళ మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ నేను చెప్పినట్టు మన సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పల అన్నమాట. పాడుతా తీయగా టైటిల్ విన్నర్, అలాగే స్వరాభిషేకం ఫేమ్ అని చెప్పుకోవచ్చు. బాబు పాడని షోస్ లేవు, తిరగని కంట్రీ లేదు అని చెప్పుకోవచ్చు ఇంట్రడక్షన్ చెప్పాలి అంటే. సో ప్రవీణ్ తో ఇవాళ మన చిట్ చాట్ ఇక్కడ లైక్ కొంచెం ఫన్నీగా ఫుడ్ తింటూ కొన్ని గేమ్స్ తో స్టార్ట్ అవుతుంది. ఎస్, ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ అయితే హాయ్ చెప్పేద్దాం. హాయ్ ప్రవీణ్. హాయ్. హౌ ఆర్ యు? బాగున్నాను. హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నా. ఓకే, వెయిట్ కొంచెం పెరిగినట్టుంది. 1 year తర్వాత చూసావుగా, అందుకే అలా ఉంటుంది. నేను అన్నది గోల్డ్ చైన్ వెయిట్. సో ఎలా ఉంది లైఫ్? ఫైన్, బాగుంది. ఓకే, బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా వెళ్తుంది. ఓకే. సో ఈ 1 year లో ప్రవీణ్ లో ఏమేమి చేంజెస్ వచ్చాయి, ఎంత గ్రోత్ వచ్చింది, ఒకసారి మా సుమన్ టీవీ ఆడియన్స్ కోసం. అంటే దానికంటే ఒక పారామీటర్స్ అంటే ఏముండదు, ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండడం. ఫ్లోలో ఏది అచీవ్ చేస్తే అది మన అచీవ్మెంట్ గా పెట్టుకోవడం అంతే. అంటే కొంతమంది సింగర్స్ ఏం చెప్తూ ఉంటారంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత గ్రాఫ్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అని. బట్ నీ గ్రాఫ్ ఇలా పెరుగుతూనే ఉంది, దాని సీక్రెట్ ఏంటి? బై గాడ్స్ గ్రేస్, అది నిజంగా అంత అమ్మవారి అనుగ్రహం. నిజంగా ఫస్ట్ 2020 మార్చ్ లో నేను యాక్చువల్ గా అమెరికా టూర్ చేయాలి. అమెరికా టూర్ సడన్ గా క్యాన్సిల్ అయిపోయింది. 6 months టూర్. అది క్రూజ్ లో వెళ్తూ చేయాల్సిన టూర్ అన్నమాట. క్రూజ్ లో చాలా 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 డిసప్పాయింట్ అయిపోయాను. 6 months చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట. ఆ తర్వాత అసలు మనకి ఎలా ఉంటది, అసలు మనం ఫుల్ దీని మీదే మనం ఉన్నాము, ఈ మెయిన్ గా షోస్ వీటి మీదే మనం ఎక్కువ ఉంటున్నాము. సో ఎలా ఉంటుంది అనుకున్నాను. మళ్ళీ 2021 తర్వాత మాత్రం మళ్ళీ యథాప్రకారం మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్ నాకు. రికార్డింగ్స్ కావచ్చు, తర్వాత అబ్రాడ్ షోస్ కావచ్చు, లైవ్ షోస్ కావచ్చు,
ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళిపోతున్నాయి. ఈ మధ్యనే వింటున్నాం, అంటే ఏ కంట్రీలో చూసిన ప్రవీణ్ నేమ్ వినిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అది బై గాడ్స్ గ్రేస్ చెప్తున్నాను కదా, మళ్ళీ అన్ని చక్కగా అన్ని మళ్ళీ మొదలయ్యాయి నీట్గా, బ్యాక్ టు ఫామ్. ఫామ్. ఓకే, ప్రవీణ్ యాక్చువల్ గా చాలా బాగా సింగ్ చేస్తాడు అనమాట. సో ఒక ఇంట్రడక్షన్, ఐ మీన్ బాగా పాడతాడు కాబట్టి, సో ఇంట్రడక్షన్ లోనే ఒక మంచి సాంగ్ తో స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని. సో ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, వేచాను నీ రాకకై. వావ్, థ్యాంక్ యూ. ఎవరా జాబిల్లి? చెప్పు. పాట పాడను తల్లి, జాబిల్లి కోసం కాదు. ఏమో ఎవరిని ఊహించుకొని పాడావో తెలియదు కదా. కంటి ముందే ఒక అందమైన విగ్రహం ఉన్నప్పుడు ఆ విగ్రహాన్నే పూజిస్తాం. అలా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. ఎప్పుడు నాతో ఉన్న ఫన్ చేస్తూ ఉంటాడు, అంతే కదా. ఎస్ ఆఫ్ కోర్స్, అంతే. మనం ఎప్పుడు కలిసినా కూడా మనం మాట్లాడుకున్నా కూడా మన ఇద్దరి మధ్య ఫన్ చిట్ చాటే ఉంటుంది ఎప్పుడు. సో అందుకే సరదాగా మాట్లాడుకుంటాం. జాబిలి కోసం ఆకాశం డెఫినెట్ గా జాబిలి ఎక్కడో పుట్టే ఉంటుంది కదా మన కోసం. ఖచ్చితంగా వస్తుంది, టైం వచ్చినప్పుడు ఆ జాబిలి కూడా మన దగ్గరకు వస్తుంది. వెతుక్కున్నావా, వెతుకుతున్నారా జాబిలిని? వెతకబడుతుంది ఇంట్లో వాళ్ళతోట. ఎగ్జాక్ట్లీ. సీరియస్లీ? yes of course. ఇంత మంచి రాక్ స్టార్ సింగర్ కి గర్ల్ ఫ్రెండ్ లేదా? అలా ఏం లేదు. నేను మంచి ఫ్యామిలీ స్టార్ ను కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఆ బాధ్యత అప్పచెప్పాను. అంటే ఈ ఇంటర్వ్యూ మీరు చూడకండి ఇప్పుడు, నిజం చెప్పు. అంటే చూడర్లే, నువ్వు చూసినా చూడకపోయినా అమ్మా, నేను ఎప్పుడు నీ మాటకే విలువ ఇస్తాను. నువ్వు చూసిన అమ్మని అరేంజ్ చేసుకుంటానమ్మా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అలా ఎప్పుడు అనిపించలేదు? అలా ఏం లేదు. ఫుల్ బిజీ వర్క్ లో ఉన్నప్పుడు మనకి ఫస్ట్ నాకు సైట్, తెలిసి సెకండ్ సైట్. ప్రవీణ్ కి ఫారెన్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండే, ఆ అమ్మాయి పేరు మర్చిపోయా. అది బాగా తెలుసు కదా నీకు, నువ్వే చెప్పేసాయి ఆ పేరు. ఆ స్టోరీ ఒకసారి చెప్తావా మళ్ళీ? నీకు తెలుసు కదా. నాకు తెలుసు, ఆడియన్స్ కి తెలియదు కదా. చెప్పేసే సరిపోతుంది. యాక్చువల్ గా బాబుకి ఇండియాలో ఉన్న అమ్మాయిలు ఎవరు నచ్చలేదంట, ఫారెన్ లో ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ని చూసుకున్నాడు. ప్రపోజ్ చేసింది ఆ అమ్మాయి నీకు? చేసింది. షోకి వెళ్ళాను, చూసింది, సరదాగా మాట్లాడింది, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఇదంతా అబద్ధం, తెర వెనక చాలా జరిగాయి. సరే, తనకి చెప్పడం ఇష్టం లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను. వదిలేయడం మంచిది. సరే ప్రవీణ్, నీ మ్యూజికల్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు మ్యూజిక్ అంటే నీ దృష్టిలో ఏంటి? మ్యూజిక్ ని డిస్క్రైబ్ చేయమంటే నువ్వు ఎలా డిస్క్రైబ్ చేస్తావు? మ్యూజిక్ ఈజ్ మై లైఫ్. నేను ఏదైనా బ్రతికున్నాను అంటే అది మ్యూజిక్ కోసం బ్రతికున్నాను. అంత ఇష్టం మ్యూజిక్ అంటే? ఆఫ్ కోర్స్. నాకు నన్ను నిలబెట్టింది సంగీతం. నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది సంగీతం. I did my MSc Organic Chemistry and MA English Literature, and I worked as a government junior lecturer గా కూడా నేను వర్క్ చేశాను. చేసి కూడా దానికి రిజైన్ చేసి మ్యూజిక్ ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే మ్యూజిక్ అనేది నన్ను ఎంత ప్రభావితం చేసిందో అర్థం అవ్వాలి మీకు. ఫ్యామిలీలో ఎవరు లేరు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్? ఉన్నారు, కానీ అందరు కూడా వ్యవసాయదారుల కుటుంబం. నేను ఒక వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చాను అనమాట. ఫార్మర్స్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఒక్కరే నీట్ గా చదువుకుని డాక్టర్ గా చేసేవారు అనమాట ఆయన. నేను ఒక్కడనే చదువుకున్నా కూడా డైవర్టెడ్ ఇంటూ ఫిల్మ్ మ్యూజిక్ అన్నమాట. సో సంగీతం అనేది ఒక బిగ్ రోల్ నా లైఫ్ లో. నేను ఏమైతే అచీవ్ చేయాలనుకున్నానో అవన్నీ కూడా మ్యూజిక్ ద్వారా సాధ్యపడ్డాను నాకు. అంటే గవర్నమెంట్ జాబ్ వదులుకుని ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే చాలా మంది గవర్నమెంట్ లో జాబ్ రావాలి అని ట్రై చేస్తుంటారు. ఇన్ కేస్ గవర్నమెంట్ లో ఏదైనా జాబ్ వచ్చింది అంటే లైఫ్ సెట్ అయిపోయింది అంటారు. అలాంటిది జాబ్ వదులుకొని నువ్వు గవర్నమెంట్ జాబ్ ఒక్కటే అని అంటే నా దృష్టిలో ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అంటే తెచ్చుకుంటేనే ఒక సెక్యూరిటీ ఉంటుంది అయితే నేను నమ్మను. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుంటే నువ్వు రిటైర్ అయినా కూడా నీకు పెన్షన్ వస్తూ ఉంటుంది. అలా వస్తూ ఉండడం వల్ల ఓకే నీ లైఫ్ ఒక స్టేబుల్ గా వెళ్తుంది. ఇప్పుడు అలా లేదు కదా, ఏ జాబ్ లో కూడా నీకు పెన్షన్స్ ఇవ్వడం లేదు. సో గవర్నమెంట్ జాబ్ ఒక్కటే
సెక్యూరిటీ అని కాదు, ఏ జాబ్ అయినా సెక్యూర్ ఉన్నట్టే. అది Okay. ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే రావడం కష్టం, కొన్ని సందర్భాల్లో ఆ జాబ్స్ రావడం కష్టం అన్నమాట. ఎంతో మంది పోటీ పడుతూ ఉంటారు వాటికి. అవును. సో ఆ పోటీలో కూడా నేను తెచ్చుకున్నాను చక్కగా. ఓకే. తెచ్చుకొని కూడా ఈ మ్యూజిక్ వైపు నేను మళ్ళాను అంటే బికాస్ ఆఫ్ అది చెప్తాను కదా, మ్యూజిక్ వైరస్ అనేది ఒక్కసారి మన బాడీలోకి వచ్చింది అంటే అది వెళ్ళడం అసాధ్యం అన్నమాట. ఇంకా నేను అలా నేను మ్యూజిక్ ని బాగా నమ్మాను కాబట్టి నిజంగా నేను అనుకున్న గోల్స్ అని కూడా రీచ్ అయ్యాను, అచీవ్ చేశాను నేను. సో యాక్చువల్ గా సక్సెస్ ఎవరికి అంత ఈజీగా రాదు, బట్ నీ లైఫ్ ఏమి స్టార్టింగ్ నుంచి కూడా గోల్డెన్ స్పూన్ కాదు. Of course, ఇండస్ట్రీలో yeah. సపోర్ట్ లేకుండా ఇంతవరకు ఎదగడం అనేది చాలా కష్టం. అవును. సో నీకు ఇండస్ట్రీలో సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తావు? సపోర్ట్ అంటే నాకు ఎవరు లేరు ఇండస్ట్రీలో. మ్మ్. నేనే నా వేని నేనే సృష్టించుకుంటూ వచ్చాను. మ్మ్. కాకపోతే పెద్దవాళ్ళందరితో కూడా మంచిగా ఉండేవాడిని. మ్మ్. ఎవరైతే నాకు వర్క్ ఇస్తున్నారో వాళ్ళందరితో కూడా మంచిగా ఉంటున్నాను కూడా ఇప్పుడు. మ్మ్. బట్ నా పాత్ర నేనే సృష్టించుకుంటూ నా వర్క్స్ నేనే సృష్టించుకుంటూ ముందుకెళ్తున్నాను అనమాట. మ్మ్. దానివల్ల నాకు మంచి ఓకే ఈ అబ్బాయి స్వయం కృషితో ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా నాకు ఆ పేరు వచ్చింది. మ్మ్. కాకపోతే ఏంటంటే ఒక పాడుతతిగా కావచ్చు, ఒక సూపర్ సింగర్ కావచ్చు, జెమినీ టీవీ కావచ్చు, వీటన్నిటిలో రియాలిటీ షోస్ లో పాడడం వల్ల ఇంకా ప్రజలకు బాగా దగ్గర అయ్యాను నేను. మ్మ్. ఈ దగ్గర అవడం తోటి నాకు అబ్రాడ్ షోస్ కావచ్చు, తర్వాత పెద్ద పెద్ద వర్క్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ రావడం మొదలెట్టాయి మ్యూజికల్ గా. మ్మ్. సో అవన్నీ కూడా చక్కగా చేసుకుంటూ ఎవరిని నొప్పించకుండా, ఎవరిని హర్ట్ చేయకుండా మ్మ్. కొంచెం మంచిగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాను అనమాట. మ్మ్. అలా వెళ్ళడం వల్ల అందరూ కూడా నాకు మంచిగా దగ్గర అయ్యారు. ఓకే. ఇందాక నేను ఏదో టాటూ చూసాను ఎక్కడెక్కడో, ఒకసారి చేయి చూపి. ఆ. ఇదే. ఇది ఒకసారి కెమెరాకి క్లోజ్ లో చూపి. Yeah. సో ఎస్పీబి బాలు గారు SPB, yes. నీ ఇన్స్పిరేషన్ ఆయన. ఇన్స్పిరేషన్ అనడం కన్నా కూడా నా గాడ్ ఫాదర్ అంటే ఇంకా మ్మ్. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. చిన్నప్పటి నుంచి నాకు బాలు గారు అంటే విపరీతమైన పిచ్చి అనమాట. మ్మ్. ఏదైనా కూడా బాలు గారు పాటలు, బాలు గారు ఒక జపం చేసామని ఎప్పుడు. మ్మ్. అలా ఆయన మీద విపరీతమైన ఇష్టం అన్నమాట. ఎలాగైనా నేను కలవాలి, ఈయన ముందు పాడాలి, నా గురించి నా పాట గురించి, నా గొంతు గురించి ఈయన ఏం మాట్లాడతాడు వినాలి ఒకసారి నేను మ్మ్. అని ఒక దాంట్లో ఉండే ఒక ట్రాన్స్ లో ఉండేవాడిని ఎప్పుడైనా నా పాట విన్నా కూడా. బాలు గారు. బాలు గారు మ్మ్. తర్వాత పాడుతా తీగలో ఎంటర్ అయిన తర్వాత బాలు గారు చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా అసలు నేను ఎలా ఫీల్ అయ్యాను అంటే, అబ్బా ఇది కదరా మనం అనుకుంది, కరెక్ట్ గా మనం అచీవ్ చేస్తున్నాం మనం అనుకున్నాం అనమాట. ఓకే. బాలు గారు నిజంగా నా లైఫ్ లో ఒక బిగ్ రోల్ అనమాట. ఓకే. సో ఆయన ఇష్టంతో ఆ టాటూ వేసుకున్నావు? ఇష్టం అనేది కాదు, మ్మ్. నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ నాకేంటంటే ఇంకా ఆయన నాతోనే ఉండాలి. ఓకే. నా చివరి డేస్ వరకు ఆయన ఇలాగ నా ఒంటి మీద ఉండాలని ఒక ఇష్టంతో వేయించుకున్నాను. ఓకే. అంటే బాలు గారిని చాలా తక్కువ మంది దగ్గరగా చూసారు. సో నువ్వు చాలా క్లోజ్ టు బాలు గారు అనేది నాకు తెలుసు. సో బాలు గారు అనగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? నేను బాగా చెప్తున్నాను, నెల్లూరులో టౌన్ హాల్ అని ఒక ప్లేస్ ఉండేది అనమాట. అక్కడ బాలు గారు వస్తే ఆయన దూరం నుంచి చూసేవాళ్ళు అనమాట. నేను లోపలికి రానిచ్చేవాళ్ళు. కటకటాలకు ఒక ఊసలు ఉండేటువంటి ఒక గేట్ ఉండేది. ఆ గేట్ పెట్టుకుని దూరంగా ఇలా చూసాను అనమాట. ఆయన ఎప్పుడు కలుస్తానా, ఎప్పుడు చూస్తాను, ఆయన దగ్గరికి ఎప్పుడు మాట్లాడతానని చెప్పి. అసలు ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. ఏ పోరా అని చెప్పి తరిమేవాళ్ళు. ఆయన కారు వెనకాల పరిగెత్తేవాడిని. ఇప్పటికీ ఆయన కార్ నంబర్ గుర్తుంది, TN01AH700 బ్లాక్ బెంచ్ కార్ అయింది. ఆయన కారు వెనకాల అలా పరిగెత్తేవాడిని అనమాట. అటువంటిది ఒకానొక టైంలో అసలు నాకు ఈ పాడుతా తీగ ఆఫర్ రావడము, దానికన్నా ముందు నెల్లూరులోనే ఒక ప్లేస్ లో నేను పాడినప్పుడు ఒక కాంపిటీషన్ జరిగితే, ఆ కాంపిటీషన్ నేను పాడినప్పుడు బాలు గారు ఈవినింగ్ గెస్ట్ గా వచ్చారనమాట. గెస్ట్ గా వచ్చి అందులో ఫస్ట్ విన్నర్ నేనే అనమాట. ప్రైజ్ ఇస్తూ నన్ను అడిగారు అనమాట, ఏం పాట పాడాను అంటే, ఇలా నేను నీతోనే ఆగనే సంగీతం పాడాను సార్ రుద్రవేణులు అంటే, ఏదో ఒకసారి పాడు అన్నాను. పాడాను. పాడితే మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు బాబును అంటే, నాకు మ్యూజిక్ ఏం లేదు సార్, నాకు మీరే గురువు, ఇంట్లో మీ ఫోటో పెట్టుకొని సాధన చేసామని సార్, ప్రాక్టీస్ చేసామని అంటే. నువ్వు మ్యూజిక్ ఎవరి దగ్గర నేర్చుకోలేదు నేను. అంటే ఓన్ గా డైరెక్ట్ గా పాడాను. అయితే అప్పటి వరకు అసలు నాకు అసలు ఏం తెలియదు. నేను ఆయన బాలు గారు ఫోటో పెట్టుకొని ఏకలవ్యుడు ఎలా నేర్చుకునేవాడు ద్రోణాచార్యుడుగా, సేమ్ సీన్ అనమాట. అలా నేర్చుకుని చెప్పాను అనమాట. చెప్తే ఆయనకి నిజంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్నమాట. నిన్ను చూస్తుంటే, అప్పటికి ఆయన ఇండస్ట్రీకి వచ్చి 40 years అయింది బాలు గారు. నేను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుంది.
అసలు ఆ గమకాలన్నీ అద్భుతంగా పాడుతున్నాం. అసలు మ్యూజిక్ గా నేర్చుకున్నాం అంటే ఐ కుడ్ సీ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ యువర్ లైఫ్, గో హెడ్ విత్ దట్ అని చెప్పేసి చెప్పారనమాట. తర్వాత ఒక బేసిక్స్ అయితే మా గురువు గారు ఒక 3-4 months పాటు నేను మా గురువు గారు డివి సురేష్ రావు గారు, బాలు గారు సజెస్ట్ చేశారు ఆయన దగ్గరకు. నన్ను పిల్లోడు వస్తాడంటే నేర్పించండి అబ్బాయికి అని చెప్పి బాలు గారు చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి, డివి సురేష్ రావు గారు నెల్లూరులో ఉంటారు అనమాట, గ్రేట్ మ్యూజిక్ టీచర్ అనమాట. ఆయన దగ్గర ఒక 3-4 months నేను మ్యూజిక్ బేసిక్స్ వరకు నేర్చుకున్నాను. తర్వాత ఇంకా నాకు నా ప్రాక్టీసే నాకు గురువు అనమాట. ఏదైనా కానీ ఒక పాట విన్నప్పుడు ఆ పాటకు సంబంధించినటువంటి టెక్నిక్స్ ఎలా నేర్చుకోవాలి, ఎలా పాడాలి, స్టేజ్ పైన పాడుతున్నప్పుడు ఎలా మనం టెక్నికల్ గా దాన్ని పాడాలి, ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆ పాటని ఎలా మనం ప్రెజెంట్ చేయాలి, రికార్డింగ్ థియేటర్ లో పాడడం డిఫరెంట్, తర్వాత స్టేజ్ మీద పాడడం డిఫరెంట్, త్రో ఎలా ఇవ్వాలి, రికార్డింగ్ థియేటర్ లో పాడుతున్నప్పుడు ఆ త్రో ఎలా ఇచ్చి పాడాలి, స్టేజ్ మీద పాడుతున్నప్పుడు ఆ త్రో ఎలా ఇచ్చి పాడాలి, ఇవన్నీ టెక్నిక్స్ అని బాగా తెలుసుకున్నాను నేను. సో అంటే నువ్వు పెట్టే ఈవెంట్స్ కూడా నువ్వు పాడుతూ ఉంటే వెనకాల మొత్తం అందరూ ఒక అరుస్తూ ఉంటారు, ఫీల్ అంతా బాగుంటుంది. బేసిక్ గా నాకు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవడమే నాకు చాలా బాగా ఇష్టము. నన్ను పెద్ద పెద్ద స్టేజ్ షోస్ కి ఎందుకు పిలుస్తారు, అందుకే పిలుస్తారు నన్ను. అరే అబ్బాయి వచ్చాడంటే చాలా ప్రోగ్రామ్ అంతా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను ఎప్పుడు స్టేజ్ షోస్ లో ఎప్పుడు వచ్చేసి స్లో సాంగ్స్ ఎప్పుడు పాడను నేను. ఐ నెవర్ సింగ్ స్లో సాంగ్స్. ఎప్పుడు నా ఓపెనింగ్ ఫస్ట్ ఓపెనింగ్ ఒక వినాయకుడి పాటతో స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ నుంచి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్ నుంచి 3 hours పాటు వాళ్ళు వేరే లోకంలో ఉండాలి. ఎందుకంటే ఒక టికెట్స్ కొనుక్కొని మన కోసం అరే పలానా అబ్బాయి వస్తున్నాడు, పలానా సింగర్ వస్తున్నారు, మనం మంచి ఫుల్ ప్రోగ్రామ్ అంతా ఫుల్ జోష్ గా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. 90% వాళ్ళే ఉంటారు. సో వాళ్ళందరికి మనం ఒక మంచి మీల్స్ పెట్టాలి అక్కడ. సో అందుకని ఎప్పుడు అసలు ఆ ఊపుతున్న సాంగ్స్ తోనే ఉంటాను. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు బాలు గారి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి అనుకో, ఏ సాంగ్ డెడికేట్ చేస్తావు? అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కథైనా కలైనా కనులలో చూడనా, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా, కొండా కోన గుండెల్లో ఎండా వానలైనావో, కొండా కోన గుండెల్లో ఎండా వానలైనామో, గువ గువ కౌగిల్లో గూడు చేసుకున్నాము, అదే స్నేహము అదే మోహము, అదే స్నేహము అదే మోహము, ఆది అంతం ఏది లేని గానము, అదే నీవు అదే నేను అదే గీతం పాడనా. బాలు గారు నీ సాంగ్స్ విన్నప్పుడు నీకు ఒక వాయిస్ మెసేజ్ ఏదో పెట్టి చాలా అప్రిషియేట్ చేస్తాను, అదొకసారి వినిపించగలవా? ఇప్పటికీ ఆయన వాట్సాప్ ఎప్పుడు నాకు ఆన్లోనే ఉంటుంది. నేను వాళ్ళకి ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తూ ఉంటాను అనమాట. ఆయనకి ఒక సందర్భంలో పంపించాను గురుగారు ఇలా నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తున్నానండి, నాకు చాలా ఇష్టం నా ఇండిపెండెంట్ మ్యూజిక్ సాంగ్స్ అంటే. ఆయన పంపించినప్పుడు ఆయన విని ఎంత అద్భుతంగా నాకు ఆయన రిప్లై ఇచ్చారంటే అసలు నా లైఫ్ లో మర్చిపోలేని రిప్లై అనమాట అది. వాట్సాప్ ఆయన వాట్సాప్ లో ఎప్పుడు ఆ వాట్సాప్ ఆడియోని ఎప్పుడు భద్రంగా పెట్టుకున్నాను అనమాట. మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల ప్రయాణాల వల్ల. తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడేవయ్యా, చాలా చాలా బాగా పాడావు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అది కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. చాలా సంతోషం వేసింది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు, ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి, ఉచ్చారణ, లయ ఇవన్నీ ఉన్నాయి. అక్కడే తేడా. మిగతా వాళ్ళకు 1% ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏమిటి అంటే భావ ప్రకటన. అది చాలా బాగా ఉంది నీలో.
మంచి గాత్రం, భగవంతుడు అతి త్వరలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు జాతర అయింది, నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యూ. వావ్, యా సరిపోతుంది ఇదొకటి. చాలు. అంటే బేసిక్ గా నేను ఇండస్ట్రీలోకి వచ్చింది అసలు బాలుగారిని చూసే వచ్చాను. ఫస్ట్ ఆయన కలిస్తే చాలు, నాకు వేరే ఆలోచన ఏం లేదు. సినిమాల్లో పాడేసేయాలి, ఏదో చేసేయాలి ఏం లేదు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే బాలు గారిని కలవాలి, ఆయన ముందు పాడాలి, ఆయనలాగే నేను స్టేజెస్ మీద పర్ఫామ్ చేయాలి, ఇటువంటి ఆలోచనలతోనే ఉండాను నేను. జనాలకు దగ్గరగా ఉండాలనేటువంటి ఆలోచనలతోనే ఉండాను. నాకు వేరే ఇంకా ఇక్కడికి రావాలి, సినిమాల్లో పాటలు పాడాలి, ఇక్కడ వేరే వేరే ఇటువంటి ఆలోచన ఏం లేవు. బట్ సినిమా అవకాశాలు వస్తే దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుందాము అటువంటి ఆలోచనలు అయితే ఉన్నాను కూడా ఇప్పుడు. సో అలా వచ్చాను కాబట్టి నాకు మెయిన్ బాలు గారి యొక్క మాటలే గుర్తుండిపోయాయి అన్నమాట. అరే ఒక సింగర్ అయిన వాడు ఇలా ఉండాలి, పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, చిన్న వాళ్ళతో ఇలా ఉండాలి, మన ఫ్రెండ్స్ తో ఇలా ఉండాలి, మ్యూజికల్ గా ఒక డిసిప్లైన్ ఉండాలి, ఇవన్నీ కూడా బాలు గారిని చూసి నేర్చుకున్నాను. ఒక 6 months పాటు ఆయనతో పాటు అమెరికాలో జర్నీ చేశాను. ఒక 25 states వరకు తిరిగాను అనమాట. అది అసలు మర్చిపోలేని గొప్ప అనుభూతి అనమాట. ఆయన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఎటువంటి మాట అంటే ఆయన మ్యూజిక్ లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్క మాటను మాకు చెప్పేవాడు అనమాట. సో బాలు గారితో ఉన్న కనెక్షన్ అది. సో ఎప్పుడు ఇంటర్వ్యూ అంటే కొంచెం రొటీన్ అయిపోతుంది కాబట్టి దీంట్లో ఒక 8 చిట్టీస్ ఉన్నాయి. సో నువ్వు ఒకటి నేను ఒకటి తీస్తా, ఆన్సర్ కూడా దీంట్లోనే ఉంటుంది. ఎవరు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో గెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఎవరు? నేను దీనా? ఫస్ట్ క్వశ్చన్ నీకే. ఓకే ఓకే కదా? ఓకే. పిల్లలు ఉండని స్కూల్ ఏంటి? పిల్లలు ఉండని స్కూల్. స్కూల్ అంటేనే పిల్లలు ఉంటారు, బట్ పిల్లలు ఉండని స్కూల్ ఏంటి? సండే స్కూల్. సండే స్కూల్. సండే స్కూల్ అయినా పిల్లలు ఉంటారుగా. పిల్లలు ఉండని స్కూల్ కష్టమా? ది గ్రేట్ సింగర్ ప్రవీణ్ కుమార్ గారికి ఆన్సర్ తెలియట్లేదా? కష్టంగానే ఉంది, చెప్పు నువ్వే. ఓడిపోయావా? ఓకే. ఎవరు ఎక్కువ క్వశ్చన్స్ ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తానులే నేను. కెమెరాస్ ముందు చెప్తున్నావు, కెమెరాస్ ముందు చెప్తున్నావు గిఫ్ట్. ఓకే, గిఫ్ట్ ఇస్తేనే బయటికి వెళ్తావు ఓడిపోతే. ఒకవేళ నేను ఓడిపోతే నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. థాంక్యూ. ఓకే. డ్రైవింగ్ స్కూల్. ఓహో అచ్చా, ఓకే థాంక్యూ. అంటే దానికి అర్థం ఏంటి? సో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వే అడగండి. కొంచెం ఈజీ తీవా ప్లీజ్, దీంట్లో ఏమో నాకు కూడా తెలీదు. ఏ క్వశ్చన్స్ అడుగుతావో చూసి ఆచితూచి. కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుంది? కోడి వేడి నీళ్ళు తాగితే ఏం చేస్తుంది? కోడి వేడి నీళ్ళు తాగితే గొంతు కాలుతుంది కాదా? కాదు. గొంతు కాలుతుంది కదా వేడి నీళ్ళు తాగితే? కాదు. కోడిగుడ్డు వేడిగా పెడుతుందా? నో. అయితే కరెక్ట్ ఆన్సర్. షో మీ. వేడిగా పెట్టదు, ఉడికించి పెడుతుందా? ఒక పాయింట్. లేదు, నాకు తెలుగు రాయడం రాదు, నా రైటింగ్ కాదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పాక. కరెక్ట్ ఆన్సర్. అరే చిన్నపిల్లలు అడిగినా చెప్తారు ఈ ఆన్సర్, చెప్పినా కదా. సో ఇంకొక క్వశ్చన్. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా. ఇది నేను సీరియస్లీ ఇవి నాకు తెలియదు, ఈ క్వశ్చన్స్ నావి కాదు. ఆన్సర్స్ ఒక్కటే చదువుకొని చెప్పాలి నీకు. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏముందబ్బా? బాగా పదును పెట్టాలబ్బా, ఇది బాగా వాడాలి. ఉత్తరాన ధ్రువ నక్షత్రం పుడుతుంది, ఇంకా దక్షిణాన మలయ పర్వతాలు ఉంటాయి. ఏం పర్వతాలు? మలయ పర్వతాలు. మలయ పర్వతాలు అంటే అదొక పర్వతాలు అంటే. కానీ ఇక్కడ ఆన్సర్ వేరుంది. ఎనీ గెసెస్? ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఏముంది? ఇంత టఫ్ క్వశ్చన్స్ చేస్తున్నారు కదా. ఇది చాలా ఈజీ ఆన్సర్ తెలుసా? అవునా? ఓడిపోయా అంటే చెప్పేస్తా. చెప్పేలే. ఓడిపోయావు. 2 points లాస్ అయ్యాడు, గుర్తు పెట్టుకోండి. ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో వేస్తాం, దక్షిణాన్ని వేయలేం. పదునుగానే ఉందా ఇది?
ఉంది నీవు నేను. ఓ వద్దు, మా షోలో అలాంటివి చేయొద్దు. ఇదిగో ఉత్తరం పోస్ట్ డబ్బాలో వేయగలం, దక్షిణాన్ని వేయలేం, సింపుల్. ఇది నాకు వచ్చుంటే నేను కూడా చెప్పేదాన్ని కాదు మేబీ కదా, నాకు తెలుసు నీ ఐక్యూ గురించి. అలాంటివన్నీ కెమెరాస్ ముందు మాట్లాడుకోకూడదు. సో 2 points లాస్ అయ్యావు. సో ఇప్పుడు ఎవరు తీయాలి? నేనే తీయాలి. ఓకే, కొంచెం ఈజీగా అడగవా? కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? కొట్టకుండా తగిలే దెబ్బ, కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? వడదెబ్బ. అది అక్కడ చెప్తారా? లేదు లేదు లేదు, ఆ కెమెరామెన్ చెప్తారా? నువ్వు నేనే చెప్పా. కెమెరామెన్ చెప్పాడు, అర్థమైంది నో, నాకు. నేనే చెప్పా. కరెక్టేనా? కరెక్ట్. వడదెబ్బ. సో నెక్స్ట్ క్వశ్చన్ నీకే. ఎస్. ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి? పెన్నుతో రాయాలి. వావ్, ఫైనల్లీ ఒక్క పాయింట్ వచ్చింది. ఫైనల్లీ నెక్స్ట్ నువ్వే. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? ఏదైనా స్మెల్ వస్తుందేమో, స్మెల్ రాకుండా. కాదు. మరి క్లూ ఇవ్వచ్చు కదా. మోసాయి చూడాలా? క్లూ అన్నప్పుడు ఇచ్చేసా ఇందాక. ఆపరేషన్ చేస్తున్నప్పుడు ముఖానికి గుడ్డ ఎందుకు కట్టుకుంటారు? ఆపరేషన్ చేస్తున్నప్పుడు మొహానికి గుడ్డ, ఏదైనా స్మెల్ వస్తుందని. రాంగ్ ఆన్సరా? ఆపరేషన్ ఫెయిల్ అయితే ఎవరు చేస్తారో తెలియకూడదనా? కరెక్టా? ఫెయిల్ How అయితే కాదు, ఎవరు చేశారు కూడా తెలియకూడదని. హౌ టాలెంటెడ్ ఐ యామ్. ఓకే, ఫుడ్ కూడా వచ్చింది. సో నీ ఫేవరెట్ ఫుడ్ తింటూ నువ్వు ఒక 2 songs అలా. నాకు ఒక స్పూన్ పెట్టండి అంతే. సో లాస్ట్ ఇప్పుడు నేనే తీయాలా? ఎస్. ఏమొస్తుందో. సో ఫుడ్ కూడా వచ్చేస్తుంది కాబట్టి, జలుబు ముక్కుకి ఎందుకు వస్తుంది? కళ్ళకు రాదు కాబట్టి. ఎనీ గెసెస్? కళ్ళకు రాదు, కరెక్టే. క్లూ ప్లీజ్. కళ్ళుని కళ్ళుని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఓ, ఐస్ రాదు కాబట్టి అంతేనా? అటు ఇటుగా చెప్పావు కాబట్టి నేనే ఆన్సర్ చెప్తా. ఐస్ మధ్యన ఉంటుంది కాబట్టి. అచ్చా. ఓకే. ఓకే, ఐస్ మధ్య. నెక్స్ట్ లాస్ట్, అద్భుతమైనటువంటి క్వశ్చన్ రాసినటువంటి మీ సుమన్ టీవీ వరకే ధన్యవాదాలు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఎస్. అన్నం తినకపోతే ఏమవుతుంది? ఆకలి అవుతుంది. అన్నం తినకపోతే ఏమవుతుంది? ఆకలి అవుతుంది. అన్నం తినకపోతే ఏమవుతుంది చెప్పు. చెప్పాలా? క్వశ్చన్ నేను వేసింది. ఫుడ్ మిగిలిపోతుందా? చెప్పు. వచ్చారు మీరు అందరూ. నో మనకి గిఫ్ట్ వచ్చింది. కరెక్టే. ఏం గిఫ్ట్ ఇస్తున్నావు? నేను బ్యాంకాక్ వెళ్తున్నాను. బ్యాంకాక్ నుంచి వచ్చినప్పుడు నాకు మంచి గిఫ్ట్. థాయ్ మసాజ్ చేసే వాళ్ళని తీసుకొస్తావా? ఓకే, ఫుడ్ తీసుకొస్తా. తింటూ ఫుడ్ గురించి ఒక పాట పాడొచ్చు కదా. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. చాలు, ఇంకా తినొచ్చు. థ్యాంక్ యూ. తింటూ కూడా పాడొచ్చు, పాడుతూ కూడా తినొచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో ఇష్టమైన పాట ఒక పాట పాడతాను. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలా కుతలా అవుతున్నానమ్మా. పుట్టనే ప్రేమ పడగొట్టనే ప్రేమ ఏం చేసావో ఏమో గదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా అతలా కుతలా అవుతున్నానమ్మా. ఎవరో అలకి గర్ల్. ఎస్, నాకు ఇష్టమైనటువంటి పాటలు ఈ పాట కూడా ఒకటి. ఓకే, సో ఫుడ్ టేస్ట్ చేసి ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో కూడా చెప్పొచ్చు. యాక్చువల్గా ఇది ప్రవీణ్ ఫేవరెట్ డిష్, సో తనే ఆర్డర్ చేశాడు. నాకు చాలా ఇష్టమైనటువంటి ఫుడ్ ఇది. చాలా ఇష్టమైనటువంటి ఫుడ్. ఓకే, సో ఫర్దర్ గా రిలీజ్ కున్న ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఏ మూవీస్ లో పాడుతున్నాను? నేనైతే ఒక 2 కన్నడ సినిమాలకైతే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను.
అలాగే నా ఇండిపెండెంట్ మ్యూజిక్ అయితే ఈ మధ్య సాయిబాబా మీద ఒక పాట ఇండిపెండెంట్ ఆల్బమ్ రిలీజ్ చేశాను. సో అలాగే నాకు అబ్రాడ్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా చెప్పు. యుఎస్ ట్రిప్ ఉంది, దాంతో పాటు ఆస్ట్రేలియా ట్రిప్ ఉంది. ఓకే. సో ఇవన్నీ చేసుకుంటూ ఇక్కడ షోస్ కూడా చాలా బిజీగా ఉంటున్నాను. ప్రస్తుతానికి అవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు ఇక్కడ ఎవరైనా ఒక అమ్మాయి నచ్చింది అనుకో, ఆ అమ్మాయికి నువ్వు ప్రపోజ్ చేయాలి అంటే ఏ సాంగ్ పాడి ప్రపోజ్ చేస్తావు? ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా. ఓ నీలి మేఘమా నా వైపు చూడుమా, వర్షించు నీ ప్రేమ మధురిమా. నాలోని భావమా నా సంగీతమా, నాదైన మనసు నీదే భామా. నీతో ఇలా సాగేనలా నా మనసు దోచుకున్న కలల ప్రేమ సౌందర్యమా. ఓకే, ఇప్పుడు ఫుడ్ తినొచ్చు. ప్రవీణ్, పులావ్లో కొంచెం మటన్ వేసుకో, బాగుంటుంది. యాక్చువల్గా నేను పులావ్ని ఎక్కువ తింటాను మటన్ కన్నా కూడా. సరే తిను. సరే, కానీ నేను కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతా, 1 word లో ఆన్సర్ చేయాలి. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్? మై ఎనర్జీ. ఎనర్జీ. వీక్నెస్? సెంటిమెంటల్. నువ్వు సెంటిమెంటల్? ఓకే. సో పడుకునేటప్పుడు నీ ఫేవరెట్ పొజిషన్ ఏంటంటే ఎట్లా పడుకుంటావు అని? 2 కాళ్ళు ఇలా వేసి 2 చేతులు. ఈ పొజిషన్లోనా? దట్స్ మై ఫేవరెట్. ఓకే. సో నీకు సన్సెట్ ఇష్టమా, సన్ రైజ్ ఇష్టమా? సన్ రైజ్ ఇష్టం. ఓకే. చాలా మంది అబ్బాయిలు సన్సెట్ అని చెప్తారు, బట్ ప్రవీణ్ సన్ రైజ్ అని చెప్పాడు. సన్ రైజ్ ఎప్పుడు ఇష్టపడాలి మనం, ఓకే. సన్సెట్ కన్నా కూడా. లవ్ ఎట్స్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉందా లేదా? అంటే ఎప్పుడు ఒక అమ్మాయిని చూడగానే నచ్చింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట్లా ఏం అనిపించలేదు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నా దృష్టిలో ట్రాష్ అది అసలు. ట్రాష్? ఎవరైనా చెప్పినాక నేను నమ్మను అసలు. ఓకే. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎవరికి కలగదు అసలు. అంటే చాలా మంది చెప్తూ ఉంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చూడగానే నచ్చారు, అదంతా ఫేక్. చాలా మంది దాని ఫస్ట్ మన అట్రాక్షన్ అన్నని చెప్పాలి, దాని పేరు ఫస్ట్ అట్రాక్షన్ పేరు పెట్టాలి. అంతే, నాట్ లవ్ గివ్. ఎలా తెలుస్తుందండి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదంటే? ఒక అబ్బాయిని ఒక అమ్మాయి చూసినప్పుడు ఆ ఫిజికల్ అపియరెన్స్ వల్ల అట్రాక్షన్ కలుగుతుంది, లేదా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు ఆ ఫిజికల్ అపియరెన్స్ వల్ల అట్రాక్షన్ కలుగుతుంది. అంతేగాని ఊరు పేరు తెలియని అమ్మాయి నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందంటే అలా నమ్మటం అసలు తప్పు కదా, అసలు తప్పు, రాంగ్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మొదటి చూపులోనే అమ్మాయి నేను ప్రేమించాను. నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, ఏదైనా ఒక డైలాగ్ చెప్పవా? ఇది కంప్లీట్ చేయండి. అది మిమిక్రీ వర్షన్ లో చెప్తే బాగుంటది కదా అని. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఎప్పుడు నమ్మను. చిరంజీవి గారు వస్తారు ఇప్పుడు. లవ్ ఎట్ ఫస్ట్ సైడ్ ఎప్పుడు నమ్మను నేను. చాలా మంది వాయిస్ లిమిటెడ్ చేస్తావు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క డైలాగ్ లిమిటెడ్. బేసిక్ గా నాకు చిరంజీవి గారిని బాగా ఇష్టం, చిరంజీవి గారితో ఫస్ట్ వినిపిస్తాం. స్టెప్పులు కూడా బాగా వేస్తాడు, ఒక డాన్స్ కూడా చేస్తాడు. సరే, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఊరికైనా వస్తాయి, జిల్లాకైనా వస్తాయి, సెంటర్ కన్నా వస్తాయి, గడప తొక్కమన్న తొక్కుతా నరకడం మొదలెట్టారంటే వరుసలు చూడను. ఇంద్రసేన రెడ్డి. ఓకే, నెక్స్ట్ ఏ హీరో? నాకు చిరంజీవి గారి కన్నా ముందు నాగేశ్వరరావు గారు చాలా ఇష్టం. ఆయన ఓల్డ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, శారద ప్రేమించకపోద్దు హృదయ విశాలంగా ఉంటుంది, ప్రేమించాకి ఇరుకిపోతుంది ఎవత్త, నిన్ను వదిలి ఈ జీవితంలో నేను బ్రతికలేదు శారద. కవా అలా అలా ఇంకెవరు ఇమిటేట్ చేస్తావు? చాలా ఉన్నాయి. శివ అనే నా క్లోజ్ ఫ్రెండ్ లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు, కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు, అంతా జరిగి జస్ట్ 1 month కాలేదు, ఎంత మారిపోయాడు. ఓకే. సో ఇక్కడ ఉన్న మా టీం అందరి కోసం ఏవైనా ఒక 2 songs డెడికేట్ చేయమంటే ఏం డెడికేట్ చేస్తాం? అందరినీ దోచే దొంగనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. అందరినీ దోచే దొంగనేలే, నా గుండె దోచుకున్న దొరసాని నువ్వేలే. చిన్నారి మైనా చిన్నదానం నిగాలో వేశానంటే పడితే రాలెవరైనా, బంగారం అంటే సింగారం నీదే, అందం సొంతమైతే లేనిదే లేదే, కొంటెగాన్ని కట్టుకో కొంగు తీసి చుట్టుకో కోటివన్నెలున్నదానా. వావ్. తిల్లన్న నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్నా, ముద్దు చాలమీనా అది ఎంత చిన్నదైనా చక్క చక్క ఇచ్చై అన్నా,
కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాగరా దీవానా కొంటె ముద్దులా కప్పం కట్టిదారే వేసైనా తిల్లన్నా నా కసి కళ్ళకు నా చిక్కు చిక్కు చిందై అన్నా. ఏ సాంగ్ పాడినా యాజ్ ఇట్ ఈస్ దించేస్తావు. యా ఓకే, థ్యాంక్ యూ. ఒక అమ్మాయి కోసం ఏదైనా పాట పాడాలి అంటే ఎలా పాడుతుంది? ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బహుళ గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా ఇదేంతలో పాటే పిల్లడా దగ్గరై నన్ను చేరదీస్తేవే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే ఎట్ట బొమ్మ జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే ఎట్ట బొమ్మ జంట కట్టుకుంటివే తరినానా తరినానా తన్నానా తరినానా తానా తన్నానా అల్లింగ్ లింగ్ లింగ్ లింగిడి లింగిడి కింద జంగిడి కింద కుసుమది కుసుమ పూరి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక లింగ్ 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 లింగిడి లింగిడి కింద జంగిడి కింద కుసుమ పురి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక నాయమ్మ నా తల్లి నా చిరావు బాలిక. వావ్, నైస్. హే కళ్ళ జోడు కాలేజీ పాప జోడు ఎల్ల రెడ్డి గూడ కాడ ఆపి జోడు ఎర్ర రోజా పువ్వు సెత్తికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది హే నల్ల కండ్ల అద్దాలు తొడిగిన పోరి పడితే లైన్ లో పడుతుంది లేకపోతే తిడుతుంది పోతే ఇజ్జత్ పోతుంది అది పోతే ఇంకోటి వస్తుంది హే కళ్ళ జోడు కాలేజీ పాప జోడో ఎల్ల రెడ్డి గూడ కాడ ఆపి చూడు ఎర్ర రోజా పువ్వు చేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు. వావ్, నైస్. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నెట్టు చవటే నిష్ఠురకు విలవిలలు సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగుణ సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగుణ నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల నల్ల తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు ప్రియా ప్రియతమారాగాలు సఖి కుశలమాదాలు నీ లయ పంచుకుంటుంటే నా
శృతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాగాలు ప్రియ ప్రియతమారాగాలు సఖి కుశలమాగాలు. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, పిలవగానే వచ్చినందుకు, మీ Thank you. విలువైన సమయాన్ని మా సుమన్ టీవీ కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలానో మంచి మంచి సాంగ్స్ పాడి ఇంప్రెస్ చేశాడు, బట్ గేమ్ లో అయితే ఓడిపోయాడు. బట్ సాంగ్స్ గేమ్ లో ఓడిపోయినందుకు నేను మంచి గిఫ్ట్ మా నందు గారికి కూడా ఇస్తాను. నందు గారు సరే చూస్తా. సో మా షోకి వచ్చి Oh. మంచిగా సాంగ్ పాడినందుకు Thank మా you. తరపు నుంచి ఒక చిన్న Thank you. హ్యాంపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, థ్యాంక్ యూ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ Projects. నందు, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీ ఫర్ ద వండర్ఫుల్ టైం. నిజంగా ఈ బిజీ స్కెడ్యూల్ లో కూడా నన్ను ఎంగేజ్ చేసినటువంటి మా నందుకి చాలా చాలా థ్యాంక్స్. వర్క్స్ బిజీగా జరుగుతున్న టైంలో కూడా మనం కలవడం చాలా సంతోషం. రాకపోతే కష్టం కాబట్టి రావాల్సి వచ్చింది. రాకపోతే మళ్ళీ నన్ను ఒక రోజు రఫాడింగ్ చేసింది అనమాట. సో థ్యాంక్ యూ సో రావాల్సి వచ్చిందా? నువ్వు పిలిస్తే రాకుండా ఉంటాను నందు, వాహ్, ఎక్కడున్నా కానీ వచ్చేస్తాను నందు. వాహ్. అండ్ బేసిక్ గా సుమన్ టీవీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టమో అంటే వండర్ఫుల్ ఇప్పుడున్న టైంలో చాలా ట్రెండింగ్ అవుతున్నటువంటి సుమన్ టీవీ ఛానల్ చాలా ఇంట్రెస్ట్ ఇచ్చున్నాను నేను. కానీ దిస్ ఈస్ స్పెషల్ టు మీ. Wow. విత్ మై బెస్టీ నందు తోటి సుమన్ టీవీ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం చాలా హ్యాపీ ఇచ్చింది అనమాట. నేను సుమన్ టీవీని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి మ్యూజికల్ గా కావచ్చు, లేకపోతే వేరేగా కావచ్చు, అద్భుతంగా ఉంటాయి సుమన్ టీవీలో. Yes. సో ఇటువంటి సుమన్ టీవీలో మళ్ళీ నేను నా ఇంటర్వ్యూ రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.